బహువిధ సమర కర్కసులైన పాండవులకి కళాసౌధము వలన ప్రయోజనమే. కళాహృదయుడైన ఈ కౌరవేశ్వరుని కన్నుల ముందున్నచో ఈ కళా సృష్టికి తగిన రసగ్రహణము జరిగి ఉండేది కదా. ఏమని కరుణారుణ తరణి కిరణ ప్రసారము వలె ఈ రత్నరోసులు ఎంత దూరము ప్రసరించుతున్నవి. నీవా పాండవ పత్ని? సర్వక్షత్రియ ధ్యేయమైన రాజసూయ యజ్ఞ దీక్షితవు అతిథిని అపహాస్యము చేయు అమర్యాద గట్లు పాల్పడితివి పాంచాలి. పాలకులైన నకుల సహదేవులనే కాదు, పరాక్రమశాలి పల్గుని నొక్కనినే కాదు, పిన్నట నాటి నుండి మా సోదరుల పరిభవించుట పరిపాటి అయిన భీమసేనుని మాత్రమే కాదు, సకల ధర్మ కోవిదుడు ధర్మపుత్రుని సైతము చేపట్టితివి కదా. ధర్మాధర్మ విచక్షణ అజ్ఞానము ఇంచుకైనను కలుగలేదా? భావనని పరిహసించితివా? మరదనని మేళమాడితివా? వయో నిజవు అగ్ని సంభవము పరాభవాన సందస్యమాన మానసుడనే ఈ రారాజు క్రోధాగ్ని ఎప్పుడు ఎవరిని ఎట్లు తగించులో గ్రహించలేవనైతివా? ఎవ్వని అభిమానము చతుర్దశ పౌన విరాజమానము గురువృద్ధులు గురుజనులు సైతము ఎవ్వనితో చమత్కార వాక్యములాడటకైనను సాహసించరు. ఈ ఉదయార్చాచల సేతు సీతనకు మధ్యోర్వీగత సామంతులెల్లరు ఎవ్వని ఎదుట తలవెత్తుటకైనను తవ్వడిలుతురు. అట్టి ఈ రాజరాజు అఖండ భరతఖండ సార్వభౌముడు ఒక స్త్రీ కేవలము ఒక బంధకి పరిహాసమునకు పాత్రుడొకటయా? ఈ కురువంశమున పురూరవుడు భరతుడు శంతనుడు ఆదిగా గల చక్రవర్తులు రాజ్యములేలలేదా? మగుడధారులై మణిమయశాలలు నిర్మించలేదా? చిరంతన యశోభాక్కులై యజ్ఞయాగాదులు నిర్వహించలేదా? ఎన్నడైనను ఇచ్చిది కంటిమా వింటిమా? ఆగర్భ శ్రీమంతులైన కురుకుమారుల కంటే అరణ్యవాసులై ముక్కు మూసుకొని తపము చేయు మునుల మధ్య పెరిగిన ఈ పాండవులకు నేడింత పటాటోపమా? ఆగ్రహావేశములకరమైన వారి అహంకారము నా నవరాదులు భయంకర ధర్మీకరణమై పుట్టుతున్నది. నా రక్తమ భీషణ హాలాహలాభ్యవతో రహితమై మరుగుతున్నది. ఇది మయసభ కాదు, మాయాసభ. ఈ కురు సమ్రాట్ మనోవీథిలో రాజస ప్రకృతిని రగిలించిన రాక్షస నిర్మాణం, ప్రాణాధికాభిమాన నిధనము, నిరంతర మనోమథన కారణము అయిన ఈ పరాభవ కథనము గద్యయై పద్యమై బంధకీకృత పరిహాస జనితామర్ష రోష కథాయిత మహాకావ్యమై దాయ విరోధ సంగ్రథ ఇతిహాసమై దశ దిశలా ప్రసరించకముందే ఈ ప్రదేశమును వీడిపోవాలి.